శ్రీదేవి డ్రామా కంపెనీ. సో వీళ్ళ రోగాన్ని నయం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు శాంతి స్వరూప్. వేసుకొని ఇల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. చూడు రేవంత్, చూస్తున్నా, చెప్పండి. వ్యాధి అనేది మందులతోనో సూదులతోనే కాదు. ఇప్పుడు నేను ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి తగ్గిస్తానో చూస్తావా? మన ప్రేమతో కూడా వాళ్ళని ఎంతో కూల్ గా వ్యాధి తగ్గించవచ్చు. మీరు ఇంతసేపు ఎంతో ట్రై చేశారు, వారికి వ్యాధి కాదు కదా, ఉన్న వ్యాధి పెరిగింది. అంటే మీకే వ్యాధి వచ్చినట్టున్నారు, అందుకే డౌట్ వచ్చింది. నా ప్రేమతోటి వాళ్ళని వ్యాధి తగ్గిస్తారా చూస్తున్నాను. తగ్గిస్తారా పెంచుతారా? గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా. మొదటి పేషెంట్ మేడం. అయ్యో రారా. గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా. ఏరా బంగారం, ఇంత చిన్న వయసులో ఏంటా నీకు ఇన్ని కష్టాలు? నీ ప్రాబ్లం ఏంటి? ఆ ప్రాబ్లం ఏం లేదండి, నేను ఒకసారి అనుకోకుండా తణుకెళ్ళానండి. నేను చాలా సార్లు వెళ్తుంటాను. వెళ్ళడం కాదండి, నేను ఏదో పని మీద వెళ్ళానండి. ఒక అతను నన్ను కింద నుంచి పైదాకా చూశాడు. నన్ను రోజు ఎవడో ఒకటి చూస్తానే ఉంటాడు. ఆ చూడడం కాదండి, నన్ను సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి ఫ్రంట్ నుంచి చూసి నేను సినిమా తీస్తున్నాను, దాంట్లో నువ్వే హీరో అన్నాడండి. బొంబాయి నుంచి ఓ ఫోటో తెచ్చాడండి, మీ పక్కన ఈ అమ్మాయి అన్నాడండి. అమ్మ బాబు అని ఎక్కడికి వెళ్ళిపోయినాను. ఫోటోలు నేనేంటి? కాదండి, ఇంకా చాలా అందంగా ఉంటుంది. కట్ చేస్తే సంవత్సరం అయిందండి, రాలేదండి. నాకు పిచ్చి ముదిరిపోయిందండి. దాంతో పాటు ఈ కూడా పెరిగిపోయినాయి. అన్ని పెరిగిపోయినాయిరా? అన్ని అంటే ఇదొకటే పెరిగింది. నీకు నేను మంచి హీరోయిన్ పెట్టి సినిమా తీపిచ్చేలా నేను చేస్తాను. నన్ను మళ్ళీ మీరు అయ్యో హీరో హీరోగా నేను చూస్తాను కదా, లోపలికి వెళ్ళిపోద్దురా. ఏమండి, ఇందాక మీరు వచ్చేటప్పుడు ఏదో అన్నారు, రోగికి మందులతో ప్రశ్న లేదు, ప్రేమగా ఒకసారి. నేను కౌగిలించుకోవాలంటే ఫస్ట్ నీకు సూది వేస్తాను, ఆ సూది వేసుకున్నాక ఖచ్చితంగా కౌగిలించుకో. సూది వెనకాల వేస్తారా చేతికి? ఎక్కడో ఒకటి వేస్తాను. ముసలోడే గానీ మహానుభావుడు. చేయకుండానే వణుకుతున్నావు ఏంట్రా? చాలా అయింది కదండి, చెయ్యి తగిలి. అదేంట్రా? అప్పుడే వెళ్ళిపోండి, రండి, మళ్ళీ వద్దు. నెక్స్ట్ పేషెంట్. ఏం కావాలన్నా? నా చిలక నువ్వే కావాలి. నీకెందుకు నన్ను పిచ్చి వచ్చింది? కరోనా కాలం లాక్డౌన్ లో షాపులను బంద్ అయినాయి. ఏ షాపులు రా? ఈ షాపులు నేను ఓపెన్ చేస్తాను రా. ఓపెన్ చేస్తావా? ఓపెన్ చేస్తాను. ఫస్ట్ కండా ఏంది నీ బొచ్చి ఇలా లేసింది పైకి? నిలబడుతుంది ఇచ్చనే. ఏం చేస్తా ఇప్పుడు? ఏం చేయండి రా, నువ్వు కూర్చుంటే నీకు మెత్తగా ఒక సూది వేస్తాను. ఏం చేస్తా? మా ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ ఆకేసి అన్నం పెడతాను. ఆకేసి నాకేస్తుంది అయ్యో. ఎవరినైనా నేను ఆదరిస్తానన్నా, ఎవరిని కాదన్నా. ఇప్పుడు ఏం చేస్తావు? ఏలేనా, సూది ఉంది. నీకు ఇంజక్షన్ తర్వాత వేస్తాను. ఎక్కడ నెక్స్ట్ వీడు నాలానే ఉన్నాడు.
ఏమంటే డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు నేను కనిపించట్లేదా? పేషెంట్లు అంటే డాక్టర్ అనుకోలేదండి. నేను అరిచే నువ్వు అరుస్తున్నావేంట్రా? నాకు జంతర్ మంత్ర చూమంత్ర కావాలి. అంటే ముద్దు కావాలా? జంతర్ మంత్ర చూమంత్ర కావాలి. అంటే అది ఎలా ఉంటది? ఏయ్! ఏం చేస్తావు? పేషెంట్లు అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు చెయ్యాలి కదా. సింపుల్ కూడా వేసి ఉంటారు ఇక్కడ. నెక్స్ట్ ఎవరున్నారు? ఎవ్వరు లేరు, వీళ్ళందరికి నేనే డాక్టర్ను సైంటిస్ట్. మీరు సూదేస్తారా వేసుకుంటారా? సూదులు అమ్ముతుంటా నేను, తీసుకొని మీరే గుచ్చుకోవాలి. ముక్కుల ఏమో చేయమంటే ఏమేమో చేస్తున్నావు. పాములు పడతావా నువ్వు? మరి ఎందుకు ఇట్లా తిరుగుతున్నావు? తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళంతా కాలేరు, అర్థమైతుందా? మళ్ళీ ఇంకొక సారి అనిపించినావు అనుకో, మా వాళ్ళకి ముదిరిపోయింది. ఇంకా అంటే ప్రేమ పంచుదామని వచ్చా. ఏం పంచుదావు? ముందు ఫేగులు పెంచుకో, ప్రేమ తర్వాత పంచుకో. వచ్చిన 9 మరి వెనకకు మళ్ళీ వెళ్ళిపో. కిరాయికి పైసలు ఉన్నాయా? లేవు. క్యాబ్ బుక్ చేసి నేనే పంపిస్తా. బుకింగ్ చేసినా వెళ్ళిపో. ఆ బుకింగ్ కాదు, నెత్తి ఖరాబ్ అయిందా? వచ్చిన 9 మరి వెనకకు మళ్ళీ చూడకుండా వెళ్ళిపో. వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరం వచ్చాం, మాకు తొందరగా సినిమా స్టార్ట్ చేయండి. అసలు వెంకటేష్ గారు డైలాగ్ చెప్పలేదన్న. నన్ను చూసి చెప్పు. అడగాలంటే అదోలా ఉంది, కొంచెం ఆకలిగా ఉంది. తనకే చెప్తావా? నాకు గురించి కూడా ఏమని చెప్పు. గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి కొడతా. కొట్టు, పర్లేదు. పుట్టి మీద కూడు ఉప్పు చెప్పతోడు వడ్డించను కరుణాకు ఒట్టు పెట్టి నెత్తిన గుండెల మద్దన సచ్చిపోవతో చేనమ్మా. I think Men in Black rock. స్టాప్ ఇట్. రాననుకున్నారా రాలేననుకున్నారా? ఎందుకు వచ్చారనుకున్నావు? తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాం, లేకపోతే ఇక్కడ తల తీసుకెళ్లే వాళ్ళం. నేను సైతం ప్రపంచాన్ని అగ్నికి ఆహుతిచ్చాను. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అగ్నికి ఆహుతిచ్చాను. ఆగిపోయాడు రా, కూర్చొని ప్రాంప్టింగ్. 3, 2, 1 go. నెక్స్ట్ ఏం కావాలి? గేమ్ లో చూసారు కదా, అది గారు కప్పు తీసుకెళ్లి ఇటు పెట్టి అటు పెట్టి రావడం, లోపల ఆయాసపడి నీళ్లు తాగడానికి కూడా వెళ్ళారు. 10 నిమిషాలు తిరిగాం అటు ఇటు. ఇంట్లో దీపం పెట్టడం చేత కాదు కానీ బయటికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ పెట్టాడంట. ఇట్లాంటి వాడు ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. పాలేవా? ఆడెందుకు? ఎద్దులా ఉన్నాడు అన్నావు, ఎద్దు పాలిస్తుందా? ఇవాళ నుంచి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, ఓకేనా? ఎందుకు వచ్చాడు రా? ఎవడు రైడు ఇలా ఉన్నాడు? వాయు వర్షాలు లేకుండా ఎక్కుతానన్నప్పుడు అర్థం కాలేదా? ఇది మన భానుబాబు కొడుకండి. ఏనుగు తాగుబోతు రమేష్ అన్న ఎంత కష్టం వచ్చిందో.
వాడు నాలెక్కే ఉన్నాడేంట్రా? దయచేసి మన భానుబాబుని తెచ్చుకుందామండి. భానుబాబు ఓకేనమ్మా. అమ్మ నమస్తే. నమస్తే అండి. ఊర్లో వ్యవసాయంలో వాటర్ రాక చాలా ప్రాబ్లం అవుతుంది. మీకా అండి? సరే అండి, నేను మా అసిస్టెంట్స్ ఒకసారి ఒక్క నిమిషం. అమ్మ మీరు పట్టుకోవడం ఎందుకమ్మా? సెగ్మెంట్ అయ్యాక నీయే పట్టుకుంటాడు ఆయన. ఆ, చెప్పండి సార్. ఇంకేడ మర్చిపోతే మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, ఉలి దెబ్బ పడితే రాయి రత్నం అవుతుందని చెప్పేవాడు. మరి నీ దెబ్బ పడితే